ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. మెదక్ పట్టణంకు చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి వివి సిల్క్ షోరూమ్ యజమాని వనపర్తి వెంకటేశం గుప్తా కుమారుడు బీసీవై జిల్లా అధ్యక్షుడు వనపర్తి రోహిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయవాడలో బీసీ గజ్జర సభకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కోల్సారం వద్ద జరిగిన కారు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. రోహిత్ తో పాటు ఎల్లారెడ్డికి చెందిన విజయ్ కుమార్ కూడా కారులో ప్రయాణం చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో చెట్టుని ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ అక్కడికక్కడే మృతి చెందగా విజయ్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతునికి 3 కుమార్తెలు. లక్ష్మణుడు కాదు, గ్యాస్ లక్ష్మణ్ లేడా నవపేట. వచ్చిన కోసం అక్కడ పోస్టర్స్ అన్నకు వెహికల్ దాని తర్వాత ఇక రిటర్న్లో పటాన్చేరు ఒక 3 దిగినారు. ఇంకా మేము రైతన్న కాలు పటాన్చేరు నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాము. తెల్లవారుజామున 5:30కు ఉందన్నట్టు. డ్రైవింగ్ వాళ్ళు చేస్తున్నారు. రోహిత్ అన్న నాకు డ్రైవింగ్ మీ దగ్గర మీది మాది ఎల్లారెడ్డి. నీ పేరేంది? విజయ్ కుమార్ అండి.